యేసుక్రీస్తు నామంలో నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి దేవుని యొక్క నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు ఆయన మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునిని మనం స్తుతింపవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. దానికంటే ముందుగా మరి వాక్య భాగంలో నుండి సహాయకరంగా కీర్తనాకారుడు వ్రాసినటువంటి 9వ కీర్తన, మొదటి 2 చరణాలు చదువుకుందాం. కీర్తనలు 9వ కీర్తన మొదటి 2 చరణాలు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ఈ వాక్య భాగంలో మన ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా ఆలోచన చేస్తూ ఆ ప్రభువారు మన పట్ల చూపినటువంటి ప్రేమను, కృపను తలపోసుకుంటూ ఆరాధనలోనికి ముందుకు వెళదాం. ఇక్కడ మరి మనం చదువుకున్నటువంటి మాటలలో మొదటి లైన్లో యెహోవాను స్తుతించడం, అలాగనే 2వ లైన్లో అద్భుత కార్యములన్నింటినీ వివరించడం, 3వ లైన్ లేదా 4వ లైన్లో సంతోషించి హర్షించడం, దాని క్రింది లైన్లో కీర్తించడం. స్తుతించడం, వివరించడం, సంతోషించడం, కీర్తించడం. స్తుతించడం, వివరించడం, సంతోషించడం, కీర్తించడం. ఈ 4 మాటలు ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క నామమును మనం స్తుతింపవలసినటువంటి వారముగా ఈ ఉదయకాలంలో ఉన్నాం. దేవుని నామమును స్తుతించడం అంటే ఏంటి అంటే, ఆ క్రింద లైన్లో మనం చదివితే యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించడం. దేవునిని స్తుతించడం అంటే ఏంటంటే ఆయన మన పట్ల చేసినటువంటి అద్భుత కార్యములను మనము వివరించడం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, మన జీవితంలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను వివరించడం, కీర్తించడమే ఆయనను మనం స్తుతించడం. అయితే ఇక్కడ కీర్తనాకారుడు రాసినటువంటి ఈ మాటలు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలలో నుండి, అపాయాలలో నుండి తప్పించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తనగా మనం ఈ కీర్తనను మనం ధ్యానం చేసుకోవచ్చు. అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలంటే సహజంగా మన కుటుంబాలలో దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు మనం దానిని అద్భుత కార్యాలు అనుకుంటాం. దాని కొరకు మనం మన కుటుంబాల్లో స్తుతి కూడికలు పెట్టించుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే ఆయన మనకు ప్రతిదినం ఇస్తున్నటువంటి పోషణ విషయంలో, ప్రతిదినము మనల్ని కాపాడుతున్నటువంటి విషయంలో, ప్రతిదినము మనకిస్తున్నటువంటి భద్రత విషయంలో, అంతేకాదు ప్రతి దినము మనకు ఆయన ఉచితంగా ఇస్తున్నటువంటి గాలిని గురించి, అలాగనే నీటిని గురించి, ఇలాగా దేవుని యొక్క కార్యాలు ఒక్కొక్కటిగా ఆయన అద్భుత కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వివరిస్తూ స్తుతించడమే ఆయనను ఆరాధించడం. ఆరాధనలో మనం ఆయనను స్తుతించవలసినటువంటి మాటలలో ఇవి కూడా మనం ధ్యానం చేయాలి కదండి. ఈ వార దినాలలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ 3 రోజులుగా వస్తున్నటువంటి ఈ తుఫాను విషయంలో ఎంతోమంది మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కదా. కానీ దేవుని కృపలో మరొకసారి జ్ఞాపకం చేయబడి దేవుని సన్నిధిలో ఈ విధంగా చేరి మనం ఆయనను స్తుతిస్తున్నామంటే దేవుని యొక్క కృపయే కదా, దేవుని యొక్క ప్రేమే కదా. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయనను మనం ఏ విధంగా స్తుతించవచ్చు అంటే 14వ వచనంలో చూస్తే, ఇదే కీర్తన 14వ వచనంలో, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలు, ఒక్కొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేస్తూ మొదటిగా పలికినటువంటి మాట అంటే దేవునిని సంబోధించే విధానం ఎలా ఉంటుందంటే, మనకిలాగా ప్రతిసారి ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి ఇలా ఉండవు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట, నా దేవా యెహోవా అని ఒకసారి,
తర్వాత నా ఆశ్రయదుర్గమ అని మరొకసారి, అలాగనే నా నీతికి ఆధారమగు దేవ లేదా నా ప్రాణమ, ఇలా దేవునిని కీర్తనాకారుడు మరి సంబోధిస్తూ, అంటే ఆయన ప్రేమను రుచి చూచిన కొలది, ఆయన చేసిన అద్భుత కార్యాలను ఆయన జీవితంలో అనుభవించినటువంటి కొలది ప్రతిసారి ఆయన జీవితంలో క్రొత్తదనము, ఆ అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా క్రొత్తగా ఆయనను ఏ విధంగా పలకవచ్చో, ఏ విధంగా పిలవచ్చో కీర్తనాకారుడు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. అలాగనే ఆ వరుసలోనే ఇక్కడ మనం చదువుకున్న 14వ వచనంలో మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడ కదండి, ఎంత మంచి మాట కదా. మరణద్వారమున నన్ను ప్రవేశించకుండా ఉద్ధరించువాడ. దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలు, అంటే ఆయన గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క సింహం వచ్చినప్పుడు, ఆ యొక్క ఎలుగుబంటి వచ్చినప్పుడు నిజంగా మరణద్వారము దాకా వెళ్ళిన పరిస్థితి అయినప్పటికీ ఆ ద్వారములో ప్రవేశించకుండా ఆ మరణం నుండి తప్పించినటువంటి ఆ సన్నివేశం ఆ యొక్క దావీదు జ్ఞాపకం చేసుకొని ఉండవచ్చు. అలాగే మరి గొల్యాతు విషయంలో కూడా, ఆయనను చంపే విషయంలో, ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళే విషయంలో కూడా మరణద్వారము దాకా వెళ్ళిన పరిస్థితి అయినప్పటికీ ఆ ద్వారంలోనికి ప్రవేశించకుండా దేవుడు విజయం ఇచ్చినటువంటి పరిస్థితిని దావీదు తన జీవితంలో అనుభవించినటువంటి సందర్భాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన దేవుడు మరణద్వారమున ప్రవేశించకుండా మనలను కాపాడే దేవుడు, మరణములోనికి ప్రవేశించకుండా మనకు భద్రతని ఇచ్చేటువంటి దేవుడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒక మాట ఉంటుంది కదా, నేను గొర్రెలకు జీవమునివ్వడానికి, అది కూడా ఎలాగంట సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఆయన వాక్య భాగంలో ఒక మాట మనం ఎరుగుదుము. ఆయన గొర్రెలమైనటువంటి మనకు ఆయన జీవాన్ని ఇవ్వడానికే, ఆయన మనలను బ్రతికించటానికే, మనలను జీవింపచేయటానికే చూస్తాడు. కానీ మరణానికి అప్పగించడానికి, మరణ ద్వారములోనికి ప్రవేశించేలాగున ఆయన మనలో ఎవరిని ఆయన చేసే దేవుడు కాదు. మరణ ద్వారంలో ప్రవేశించేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అదే వచనంలో దొంగతనము చేయుటకును హత్య చేయుటకును వచ్చును అని ఉంటుంది ఆ మాట. ఆ దొంగ ఎవరు? అపవాది, సాతానుడు. ఆ సాతానుడైతే నాశనం చేయటానికి, నశింపచేయటానికి, చంపడానికి చూస్తాడు, నరకానికి తీసుకొని పోవడానికి చూస్తాడు. కానీ ఆ దేవాతి దేవుడైనటువంటి, జీవానికి అధిపతి అయినటువంటి ఆ దేవుడు జీవాన్ని మనకు సమృద్ధిగా ఇవ్వడానికే మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యము దావీదు జీవితంలో అనుభవిస్తూ పలుకుతున్నటువంటి మాట, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు కదండి. ఈ వారంలో మనం ఆలోచన చేసినట్లయితే మరణద్వారము దాకా వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితులు మనలో లేకపోలేదు కదండి. ఇదే కీర్తనాకారుడు సమూయేలు మొదటి గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నానండి. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలునకు సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతాను నాకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపు ననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా. దావీదుకి తన జీవితంలో సౌలు ద్వారా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులలో మరణము ఎంత దూరం ఉందంటండి? అడుగు మాత్రము మరణం ఉన్నటువంటి పరిస్థితులలో నుండి దేవుడు దావీదును తప్పించినటువంటి సంగతి, మరణద్వారములో నుండి రక్షించినటువంటి సంగతి, మరణద్వారములోనికి వెళ్లకుండా ఉద్ధరించినటువంటి సంగతి కదా. ఉద్ధరించడం అంటే ఏంటి? పైకెత్తడం, అప్లిఫ్టింగ్, పైకెత్తడం. మరణద్వారములోనికి ప్రవేశించకుండా దేవుడు దావీదుని పైకెత్తాడు. ఈ ఉదయకాలంలో మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఒకానొకప్పుడు మరణకరమైనటువంటి పాపములో మరణమయవలసినటువంటి జీవితంలో నుండి మనలను తప్పించి మనలను ఉద్ధరించినటువంటి దేవుడు మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే ఎన్నిసార్లు మనం మరణం నుండి బయటపడినటువంటి సందర్భాలు కదండి. ఆత్మీయ మరణం నుండి, అలాగనే శరీర సంబంధమైనటువంటి మరణం నుండి ఎన్నిసార్లు దేవుడు మనల్ని తప్పించాడు. అందుకు మనం ఆయనను స్తుతించాలి ఈ ఉదయకాలం.
అందుకు ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం వివరించాలి. అందుకు మనం ఆయనను కీర్తించాలి, ఆయన నామమును ఘనపరచాలి. ఈ విషయాలన్నీ దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ పలానా సమయంలో నన్ను రక్షించావు, పలానా వ్యక్తి దగ్గర రక్షించావు, పలానా ఇన్సిడెంట్ నుంచి నన్ను బయటపడేసావు, మరణ ద్వారమున ప్రవేశించకుండా ఆయన ఉద్ధరించువాడు. దావీదును మాత్రమే కాదు, మన అందరినీ ఆయన మరణ ద్వారములో పడకుండా ఆయన మనల్ని ఉద్ధరించి పైకెత్తాము కనుకనే ఈ ఉదయకాలం ఇక్కడ మనం చేరి రాగలిగాం. కనుకనే ఈ ఉదయకాలం మనం ఆయనను ఆరాధించటానికి చేరియున్నాం. కీర్తనాకారుడు 31వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తే, మరణమై స్మరణకు రాక మరుగు చేయబడి ఓటికుండ వంటి వాడుననేటువంటి శ్రేష్టమైన మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా మన జీవితాల్లో ఒకనొకప్పుడు మరణమై స్మరణకు రాక మరువబడినటువంటి ఓటికుండ లాంటి జీవితం. కానీ మరి మరణానికి అప్పగించాడా? 49:14లో మనం చూస్తే మరణమే కాపరి అట మనకి. కానీ ఆ మరణమే కాపరిగా ఉన్నటువంటి మన నుండి ఆ మరణాన్ని తప్పించి యెహోవా నా కాపరి అనేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించినటువంటి సంగతి కదండి. 116వ కీర్తన 3వ వచనంలో మరణ బంధకముల చేత నేను బంధింపబడి ఉన్నానని కీర్తనాకారుడు పలుకుతాడు. ఆయన మాత్రమే కాదు, మనము కూడా మన జీవితాలను ఆలోచన చేస్తే పూర్వం మనము కూడా మరణ బంధకముల చేత బంధింపబడినటువంటి వారముగా, మరణమే కాపరిగా ఉన్నటువంటి మన జీవితాలను మరణమై స్మరణకు రాక మరుగు చేయబడినటువంటి ఓటికుండ లాంటి జీవితాలను ఆయన ఉద్ధరించలేదా? అటువంటి జీవితాల నుండి మనలను విడిపించి మనలను పైకెత్తలేదా? అలాంటి గొప్ప దేవుడు అంటే ఆయన స్థితి ఏంటి? మనలను పైకెత్తడానికి ఇప్పుడు క్రింద ఉన్న వారిని పైకెత్తాలంటే క్రింద ఉండాలా? కాదుగా. లేచి నిలబడితే క్రింద కూర్చున్న వారిని మనం లేపగలం. అయితే ఇప్పుడు క్రింద ఉన్నటువంటి అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, వారు లేవలేక ఉన్నారంటే లేవలేక పాపంలో ఉన్నటువంటి మనలను లేపటానికి ఆ వచనం చూద్దాం. 2వ వచనంలో 9వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడా అంటే ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నతమైన స్థలములలో ఉన్నటువంటి వాడు, అత్యున్నతమైనటువంటి వాడు. ఆ అత్యున్నతమైనటువంటి దేవుడు, ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవుడు పడద్రోయబడి మరణములో ఉన్నటువంటి మరణ బంధకముల చేత బంధింపబడి ఉన్నటువంటి మనలను ఉద్ధరించాడు, పైకెత్తాడు, మన చేయి పట్టుకున్నాడు. ఉన్నతమైన స్థలములలో నుండి ఆయన నన్ను చేయి పట్టుకొని పైకి లేవనెత్తను అనే మాట మరొక కీర్తనలో మనం చూస్తాం. కనుక ఈ సమయంలో మరణం నుండి తప్పింపబడినటువంటి ప్రభువాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఈ సమయంలో చేరాం. ఎవరన్నా మనకు ఒక చిన్న సహాయం చేస్తేనే వారిని మనం మర్చిపోలేము కదా మన జీవితంలో. కానీ గొప్ప మరణం నుండి, మరణ బంధకముల నుండి మరువబడినటువంటి స్థితిలో, మరణించవలసినటువంటి స్థితిలో మనం ఉంటుండగా అట్టి మరణం నుండి తప్పించి మనల్ని ఉద్ధరించినటువంటి పైకి లేవనెత్తిన దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధన చేయాలి కదండి. దావీదు చెప్తూ ఉన్నాడు, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను ప్రభువా. సియోను కుమారి ఆ మాట చూద్దాం ఇక్కడ 13వ వచనంలో, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. ఆయన గుమ్మములలో అందరి ఎదుట ఆయన దేవుడు తన పట్ల చేసిన అద్భుత కార్యాలను వివరిస్తూ స్తుతించే అనుభవంలో కీర్తనాకారుడు ఉన్నాడు. మరి మన జీవితంలో మనము కూడా ఈ సమయంలో ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం, స్తుతించవలసిన వారముగా ఉన్నాం. మరణం నుండి మనలను తప్పించాడు. అట్టి మరణాన్ని ఆయన భరించడం ద్వారా, ఆయన అనుభవించడం ద్వారా, ఆయన తన మీద వేసుకోవడం ద్వారా ఆ మరణ ద్వారం నుండి మనం బయటపడ్డాం. ఆ మరణ ద్వారం నుండి మనలను బయటకు తీసి ఆ అట్టి మరణాన్ని ఆయన అనుభవించాడు. 9వ కీర్తన ఇదే వచనంలో 14వ వచనంలో మరణద్వారం నుండి ప్రవేశించకుండా మనను ఉద్ధరించాడంటే నిజంగా ఒకసారి ఆయన చేసినటువంటి ఆ అత్యున్నతమైన సింహాసనంలో ఉన్నటువంటి దేవుడు ఆ అత్యున్నత సింహాసనం దగ్గరకు అత్యున్నతమైనటువంటి స్థలములలోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి అక్కడ నుండి తనను తాను తగ్గించుకొని
మనం ఎరిగిన మాటలే కదా, తక్కువ వానిగా చేయబడ్డాడంట. ఉన్నతమైనటువంటి దేవుడు మరణం నుండి మనల్ని తప్పించటానికి, మరణ ద్వారముల నుండి మనల్ని తప్పించడానికి తక్కువ వానిగా చేయబడ్డాడు, తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక ప్రకారం మనం చూస్తే మరణం అనుభవించినంతగా, అనగా శిలువ మరణం అనుభవించేంతగా, ఆ మరణాన్ని అనుభవించేంతగా ఆయన మన కొరకు తగ్గించబడ్డాడు, తగ్గించుకున్నాడు, తక్కువ వానిగా చేయబడ్డాడు. ఆయన అట్టి మరణాన్ని తన మీద వేసుకోవటం ద్వారా మరణ భయము నుండి మనల్ని విడిపించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే మరణ భయము నుండి మనల్ని విడిపించాడు, మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. 9వ అధ్యాయం 15వ వచనం హెబ్రీ పత్రికలో చూస్తే అపరాధముల నుండి మనకు విమోచన కలిగింది. మరణించవలసినటువంటి అపరాధముల చేత, పాపముల చేత మరణించిన వారమైనటువంటి మన కొరకు, చచ్చిన వారమైనటువంటి మన కొరకు అట్టి మరణాన్ని ఆయన భరించి మన అపరాధముల నుండి మనకు విమోచన. అంత మాత్రమే కాదు, అదే వచనంలో చూస్తే క్రీస్తు యేసులోనికి మనం పిలువబడ్డామని ఉంటుంది. నిత్యమైన స్వాస్థ్యం గూర్చినటువంటి వాగ్దానము, నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానము దేవుడు మనకు, అంటే పరలోకమును గూర్చినటువంటి గొప్ప వాగ్దానము, నిత్య జీవాన్ని గూర్చిన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ ఉదయకాలంలో ఆయన మన పట్ల చేసిన అద్భుత కార్యాలన్నింటినీ మనం మర్చిపోవడం న్యాయమా? ఆరాధన చేయకుండా మన నోరు మూసుకొని కూర్చోవడం న్యాయమా? దేవా, నీ యొక్క మేలులు నేను రుచి చూచినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ దినం మనం ఆయన చేసిన ఉపకారాలను, ఆయన మన పట్ల చేసిన అద్భుత కార్యాలను మనం మర్చిపోయిన స్థితిలో, ఆరాధించలేని స్థితిలో మనం జీవిస్తున్నామంటే మన వైఖరి దేవునికి ఎలా ఉందో మనం ఆలోచన చేయాలి. కనుక మన పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ ఆరాధనలకు వెళుదాం. దేవుడు అలాగనే మనకు సహాయం చేసి నడిపించునుగాక.